మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. రైతులకు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని వింజమూరు సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర యాదవ్ స్పష్టం చేశారు. వింజమూరులోని సొసైటీ కార్యాలయంలో శనగలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఎస్ పవన్ కుమార్, మార్క్ఫెడ్ ప్రతినిధి టి వేణు, వింజమూరు మండల వ్యవసాయ శాఖ అధికారి ఆవుల వాసు, సొసైటీ సీఈఓ మేకల రమణయ్య, సొసైటీ డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వనిపెంట వెంకట సుబ్బారెడ్డి, పీసీసీ సభ్యులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి, మారెళ్ల వెంకటేశ్వర్లు, గంగపట్ల హజరత్, చెల్లా శ్రీనివాసులు యాదవ్, సొసైటీ సిబ్బంది గని రాధిక, ముక్కమల్ల శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా బయట ఎప్పుడు లేదండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మనకి రైతులకు అనుకూలంగా రైతు సేవా కేంద్రం ద్వారా మన మార్కెట్ ద్వారా శనగలు పంపిణీ చేయడం, శనగలు కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు మన సొసైటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను రేటు 5,875 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని మనం సొసైటీ ద్వారా మన మార్కెట్ సంస్థ కొనుగోలు చేయడం జరుగుతుంది. దానికి గాను ఈరోజు మన మేనేజరు, ఏఓ గారు ఇద్దరు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ద్వారా ఇక్కడ రైతులకు అందరికీ సానుకూలంగా ఈ సమస్య మీద సార్ క్షుణ్ణంగా చెప్పారు. దాని మీదట ఈ శనగలు రైతులు, ప్రతి ఒక్క రైతు, శనగలు పండించిన ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా రైతులకి కోరడం జరుగుతుంది. అది కూడా కాకుండా మన ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఒడ్లు కామన్ రకము 1,791 రూపాయలు 75 కిలోలు, కింటా వచ్చి 2,380 రూపాయలు ధర గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ నిర్ణయించిన ధర ప్రకారం ప్రతి రైతు దళారుల ద్వారా మోసపోతున్నారు. ప్రతి రైతు కూడా దళారి 4 కిలోలు 5 కిలోలు కింటా బస్తాకి తీసుకుంటున్నారు. కాబట్టి మన సంస్థ ద్వారా ఇక్కడ ధాన్యం కొనుగోలు తీసుకుని ఇచ్చినచో మనం సకాలంలో వారం రోజులకే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం ఇక్కడ వింజమూరు సొసైటీలో మనం శనగల కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా చైర్పర్సన్ వెంకటేశ్వర గారికి, తర్వాత ఏఓ గారికి, మిగతా డైరెక్టర్లకి, రైతులకు, పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారాలండి. ఈ సంవత్సరానికి శనగలకి ప్రభుత్వం వారు ప్రకటించిన మద్దతు ధర 5,875 రూపాయలు క్వింటాల్కి. తర్వాత ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది. మన జిల్లా మొత్తం మీద తీసుకున్నట్లయితే దాదాపు 12,000 ఎకరాల్లో వచ్చేసి శనగలు అనేది కల్టివేట్ చేయడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి దిగుబడి ఒక్కో రకంగా ఉంది.
బాగా అంటే సకాలంలో నీరు అందిన బాగా పండిన పంటల్లో వచ్చేసి ఒక్కొక్క ఎకరానికి దాదాపు 1000 కేజీలు అంటే 10 క్వింటాల దిగుబడి దాకా వస్తూ ఉంది. కొన్ని చోట్ల 6, 8 అలా రకరకాలుగా వస్తున్నాయి. కానీ యావరేజ్ మీద అయితే 10 క్వింటాల దాకా అయితే మనకి దిగుబడిగా రావడం జరుగుతుంది. సో రైతులు మనం ఈ కనీస మద్దతు ధరతో అమ్ముకోదలుచుకున్న వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేయాలంటే వాళ్ళు తమ పంటని ఈ పంటలో రిజిస్ట్రేషన్ అనే దాన్ని చేసుకోవాలి. తర్వాత తమ ఆర్ఎస్కే కానీ వచ్చినట్లయితే ఆ ఆర్ఎస్కేలో విఐలు ఉంటారు, వాళ్ళ ద్వారా సీఎం యాప్ అనే దానిలో ఫస్ట్ ఫార్మర్ అనే వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక షెడ్యూలింగ్ అనేది చేస్తారు. చేసి చిన్న సన్నకారు రైతులకి మొట్టమొదటిగా ప్రయారిటీ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏ రోజు మన కొనుగోలు కేంద్రానికి తేవాలో అది డేట్ అనేది మనకి వాళ్ళ మొబైల్కే SMS లాగా వచ్చేస్తుంది. ఆ డేట్ చూసుకుని ఆ డేట్ లో ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకుని వచ్చినట్లయితే ఇక్కడ వాళ్ళు కొనుగోలు చేస్తారు. మేమేం సజెస్ట్ చేస్తున్నాం అంటే రైతులకి 1 రోజు 2 రోజుల ముందే వాళ్ళ క్వాలిటీ తీసుకుని వచ్చి ఇక్కడ చూపించినట్లయితే క్వాలిటీ అనేది ఇక్కడ నాణ్యతా ప్రమాణాలు కలిగిన స్టాక్స్ మాత్రమే కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. సో నాణ్యతా ప్రమాణాలు అంటే తేమ శాతం 14 అనేది ఉండాలి. తర్వాత వచ్చేసి ఇమ్మెచ్యూర్ షుగర్డ్ అంటే పరిపక్వం కాని గింజలు అట్లాంటివి 4% కంటే లోపల అనేది ఉండాలి. పురుగు అంటే ఇన్సెక్ట్ డ్యామేజెస్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా 4% లోపల అనేవి ఉండాలి. మిగతా పారామీటర్స్ అన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసాము. సో ఈ పారామీటర్స్ ఉన్న స్టాక్స్ కి మాత్రమే మనం 5,875 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది. నాణ్యతా ప్రమాణాలు లేని వాటిని మనం కొనుగోలు చేయడం అనేది జరగదు. తర్వాత విషయానికి వచ్చేటప్పటికే గన్నీ బ్యాగ్స్ అనేటివి మేము కొత్త గన్నీ బ్యాగ్స్ సెంటర్ లో అనేది ఉంచడం జరుగుతుంది. రైతులు వాళ్ళ గన్నీ బ్యాగ్స్ సెంటర్ వరకు తెచ్చుకుంటారు. తర్వాత వాటిని చూసుకొని క్వాలిటీ బాగుంటే మేము ప్రొవైడ్ చేసిన కొత్త గన్నీ బ్యాగ్స్ నింపుకొని దాన్ని కాటా పెట్టుకొని వాటికి ఒక QR కోడ్ అనేది కూడా పెట్టి దాంతో స్టిచ్చింగ్ అనేది చేస్తారు. ఎందుకు ఈ QR కోడ్ అవసరం అంటే అది రేపు ఒకవేళ క్వాలిటీ బాగాలేదని రిజెక్ట్ అయినప్పుడు ఆ QR కోడ్ ని స్కాన్ చేసినప్పుడు ఏ రైతుకి సంబంధించింది ఈ బస్తా అనే దాన్ని తెలుసుకునే దానికి ఆ QR కోడ్ అనేది ఇంపార్టెంట్. లేదా రేపు పొద్దున్న క్వాలిటీ బాగున్నప్పుడు కూడా ఎవరైనా రైతు ఎవరు పండించారు ఈ క్వాలిటీ అనేది తెలుసుకోవాలన్నా QR కోడ్ స్కాన్ చేస్తే ఏ రైతు నుంచి వచ్చింది అనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కొనుగోలు అయిపోయిన తర్వాత మనం ఈ స్టాక్ అనే దాన్ని మనం గోడౌన్ అనేది పంపిస్తాము. మనం ఈ శనగలు అనేవి మన జిల్లాలో NCCF అనే కంపెనీ వారి తరఫున అంటే NCCF అనే ఆర్గనైజేషన్ వారి తరఫున కొనుగోలు చేయడం జరుగుతుంది.